ఈరోజు టిఆర్ఎస్ఎల్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క లండన్లో నిరసన సభకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాదికి మరియు టిఆర్ఎస్ కార్యకర్తలకి మొదటగా ఉద్యమాభివందనాలు. డిసెంబర్ 23 అనగానే తెలంగాణ వాదులైన తెలంగాణ బిడ్డలందరికీ ఒకటే ఒక విషయం గుర్తు వస్తుంది. వచ్చిన తెలంగాణ ఏ విధంగా అయితే వెనక్కి పోయిందో, ఈ వెనక్కి పోవడానికి కారణమైనటువంటి సీమాంధ్ర నాయకులు మరియు వారి యొక్క డ్రామాలే కారణం. మనందరికీ ఈ విషయం బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమ అధినేత శ్రీ కేసీఆర్ గారు తన ప్రాణాలని పణంగా పెట్టి, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించి డిసెంబర్ 9, 2009 నాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ రోజు కేంద్ర హోంమంత్రి అయినటువంటి చిదంబరం గారు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటన చేయడం జరిగింది. మరి మన తెలంగాణ బిడ్డలకి ఒక్కరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేకుండా మరుసటి రోజే డిసెంబర్ 10వ తారీఖు మరి ఈ సీమాంధ్ర నాయకులు కుట్రలన్నీ రాజీనామా డ్రామాలాడి మరి మన వచ్చిన తెలంగాణని వెనక్కిపోయే విధంగా చేసిళ్ళు. ఆ ప్రక్రియలోనే డిసెంబర్ 23వ తారీఖు చిదంబరం గారు మళ్ళీ ప్రకటన చేయడం జరిగింది. ఈ అన్ని డ్రామాలు చూసి ఏమన్నారంటే మళ్ళీ ఏకాభిప్రాయం కావాలని చెప్పేసి ఈ యొక్క రివర్స్ డ్రామాల వల్ల మనకు వచ్చిన రాష్ట్రం వెనకపోవడం జరిగింది. సో ఆ ప్రకటన వచ్చినందుకు మరి మన తెలంగాణ ప్రజలందరూ, విద్యార్థులైతేనేమి, కార్మికులైతేనేమి, ఉద్యోగస్తులు కలత చెంది దాదాపు 1000 మందికి పైన మన తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఈ వీటన్నిటిని సందర్భం చూసి మన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డిసెంబర్ 23వ తారీఖుని విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది. సో ఆ సందర్భంగా మనం ఈరోజు లండన్లో నిరసన సభ చేయడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఒట్టిగా మనం వచ్చిన తెలంగాణకి వెనుక్కపోయిందని అనుకొని దానికి ఒక నిరసన తెలియజేయడం కాదు. ఈ సభ ద్వారా మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకోవాలో, మన అందరి యొక్క కృషితోని పట్టుదలతోని మన తెలంగాణ సాధించుకునే విధంగా ముందుకు సాగాలి. ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని రోజుల నుంచి ఈ సీమాంధ్ర నాయకులు వాళ్ళ యొక్క పాలనలో మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మనం చూస్తుంది ఏదంటే ఈ యొక్క 2 కళ్ళ బాబు, ఆయన ఒక ద్వంద్వ వైఖరి, ఆయన అడుగులకు మడుగులు వచ్చేటటువంటి మన తెలంగాణ టీడీపీ నాయకులు, అదేవిధంగా కరుడు కట్టిన సమైక్యవాది, పార్లమెంట్లో సైతం ప్లగార్డు పట్టుకుని సమైక్య రాగం విలిపించి ఈరోజు తెలంగాణలో మేము కూడా తెలంగాణకు ఉన్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, దాన్ని అనుసరిస్తున్నటువంటి జఫాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ విషయానికి వస్తే అది ఎప్పుడూ మోసపూరితంగానే ఉంటుంది. కాంగ్రెస్ని నక్కజిత్తుల కాంగ్రెస్గా అభివర్ణించడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఈ విధంగా మోసం చేస్తూ మన వచ్చిన తెలంగాణని అడ్డుకుంటున్న సందర్భంగా మనం వీరందరికీ తగిన బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఈ పార్టీలను ఒక 100 కిలోమీటర్లలో పొందబెట్టి మన తెలంగాణను మనం సాధించుకునే ప్రక్రియ చూడాలి. అదేవిధంగా డిసెంబర్ 28వ తారీఖు ఈ 2012లో అఖిల పక్షానికి కాంగ్రెస్ పిలవడం జరిగింది. తెలంగాణ బిడ్డలుగా మనందరిది ఒకటే అభిమతం ఉండే, అదేంటంటే పార్టీ నుంచి ఒక్కరిని పిలవాలనేది మన డిమాండ్ ఉండే. కానీ కాంగ్రెస్ మరొకసారి మోసం చేసి పార్టీ నుంచి 2ని పిలిచి మరొకసారి వాళ్ళ మోసపూరిత వైఖరిని చూపించడం జరిగింది. సో పార్టీ నుంచి ఎంతమంది పోయినా ఏమైనా కానివ్వండి, కానీ అందరూ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి, అది తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అనుకూలంగా ఉండాలని ఈ యొక్క సభ ద్వారా వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్టయితే కేసీఆర్ గారు చెప్పినట్టు వారు ఏమన్నారంటే పార్టీ అధ్యక్షులు తప్పకుండా పాల్గొనాలి. ఈ పార్టీ అధ్యక్షులు పాల్గొనకుండా చెంచాలని పంపించేసి వారి యొక్క స్టాండ్ని 2 రకాలుగా చెప్పడం అయితే చూస్తే మనకు ఎట్లయినా తెలుసు వాళ్ళది ఈ విధంగా ద్వంద్వ వైఖరి ఉంటుంది. కాబట్టి మనకి ఏం చేయాలో తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఆర్టీసీ ఎలక్షన్స్లో తెలంగాణ వాదం ఎంత గట్టిగా వినబడిందంటే అసలు క్లీన్ స్వీప్ చేసేసిళ్ళు. మనతో పొత్తు పెట్టుకున్నటువంటి ఇల్లు కూడా సీమాంధ్రం కూడా గెలవడం చూస్తే
దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతుంది, సీమాంధ్ర ప్రజలు తెలంగాణకి వ్యతిరేకంగా లేరు. ఒక నాయకులు అవకాశవాదులే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక మనము ఆ యొక్క అవకాశవాదుల్ని, ఆ పార్టీల్ని తగిన బుద్ధి చెప్పి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా మనం చూసుకోవాలి. దీని అంతటికీ మనం చేయాల్సింది ఒకటే, ఇంకా ఈ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలని నమ్మకుండా ఇప్పటికైనా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే సాధిస్తాం. కాబట్టి మనం ఈ పార్టీలను బొంద పెట్టేసి మన తెలంగాణ పార్టీ అయినటువంటి మన పార్టీకి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకునే విధంగా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను చూసుకోవాలి. మనకు తెలంగాణ కావాలంటే మనం ఢిల్లీకి పోకుండా ఢిల్లీ తెలంగాణకు వచ్చి తెలంగాణకు ఇచ్చే విధంగా చేసి మన యొక్క సత్తా చాటాలు ఆ విధంగా మనం మన యొక్క తెలంగాణ బలాన్ని చూపించి ఢిల్లీ మెడల్ వంచే విధంగా మనం అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి, తెలంగాణ సాధనలో భాగం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ.